అదే ఆయన మరది ఉదయ అదే ఎదురు ఈమెనే నాయనమ్మ సార్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్న మీ కుటుంబాన్ని పలకరించడం అంటే నేను నాతో పాటు మాజీ మంత్రివర్యులు వేరు నాగార్జున గారు, మాజీ మాదిగా కార్పొరేషన్ చైర్మన్ తొన్నూరు కనకారావు గారు, అలాగే ఈ నియోజకవర్గ మా ఎమ్మెల్యే గారు ఏం పేరు బాలనాగిరెడ్డి గారు, వారి పరివారం అంతా పంపిస్తే అందరూ నిన్ను నీ కుటుంబాన్ని పలకరించి అసలు ఏం జరిగిందో తెలుసుకెళ్దామని పంపించాడు జగన్ గారు. ఏం చెప్పమంటావు సార్కి? ఏం చెప్తారు సార్, తెలియలేరు. ఏం చెప్పారు మాకు ఏమీ తెలియదు. మాకు పోయిదేమో అక్కడ టౌన్కి మాకు ఏమి, నా కొడుకులు లేదు, నాన్న లేదు, నా పాడేది లేదా, పిల్లలు ఇద్దరే పోయింటారు సార్. అక్కడ ఏం తెలియదుగా మనకి తెలియదు. ఇప్పుడు ఆ కోడల్ని గుంటూరు నుంచి తీసుకొచ్చారు కదా చంపేసి, అప్పుడు మనకి ఎవరికైనా చెప్పారా చనిపోయింది అక్కడని? ఫోన్ చేసిండ్రు సార్. ఎవరిని తీసుకొచ్చారా? ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే మొన్న చేశారు. ఇక్కడ తీసుకొచ్చారా ఇంటికి? ఇంటికి లేదు, అక్కడే హాస్పిటల్ నుంచి అట్లా తెచ్చారు. తీసుకొచ్చినారు పోలీసు వాళ్ళ సార్ మనవాళ్ళు ఎవరు మనవాళ్ళకి ఊరు అంటే చనిపోయినప్పుడు ఎవరు లేరు సార్. అంటే ఆ పిల్లల దగ్గర మాట్లాడితే వాస్తవాలు ఏం జరిగినా తెలుస్తుంది. ఆ పిల్లలు ఇప్పటికీ మేము అడిగితే కూడా చాలా భయం అంటే భయం. విషయం ఎత్తితే తెలిసి నేను కలిసిన, నాకు కలిస్తే చెప్పిపోయినా ఈ లోపల నాకు నెత్తిన పెక్క ఉంది, మా అక్కకి నన్ను తోడుకొని పోతాను, నన్ను చూసుకుని సార్ నన్ను వస్తాను వెళ్ళిపోయాడు సార్. మా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాం, మా ఇంటి దగ్గరే ఉన్నాము. మనం తెచ్చుకుంటే అన్నము లేకుంటే లేదు సార్. మాకు చాలా బీద వాళ్ళు. ఇప్పుడు అందరు ఇంటికాడే ఉండాం. ఎక్కడ పొలం ఉండదు, మాకు ఏం బతకాల మాము. వారం నుంచి చూసాం సార్. వారం నుంచి విషయం అంటే భయపడతాం. అడగలేదు పెట్టలేము సార్. మీరు పెట్టలేదు, పెట్టలేము. మేము ఇక్కడే ఉంచుకున్నాము. నాశనం అయిపోయి చెల్లి లేకుండా వాళ్ళు చెప్పలేదు సార్. మాకు కూడా నా బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎలా చనిపోయారు, పిల్లాడు ఎలా చనిపోయాడు, ఆమె ఎలా చనిపోయింది, ఆమెని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి దహన సంస్కారం చేయటమేంటి, మనం పూడ్చిపెట్టుకునే వాళ్ళని వాళ్ళు చేయటమేంటి, ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది. ఏదో ఈ కుటుంబానికి అన్ని సాంప్రదాయం పూడ్చిపెట్టడమా? కానీ కాల్చారు. వాళ్ళు ఏం చేయలేదు సార్. పోలీసులు శవం తెచ్చారు, ఆపారు అంబులెన్స్ ని. మేమైతే అన్నాం, ఆయన ఈయన మేమంతా కలిసి మా శివమ్మ కొద్దామని చెప్పాము. మేము ఆ శివమ్మ కొద్దని చెప్పాము, తెచ్చారు. మాకు ఇంత బాధలు ఉన్నాము. అవును సార్, తెచ్చారు, శవం తెచ్చారు. మేము ఇంకా మా వాళ్ళంతా కలిసి పాటు పెట్టాము. పాటు పెట్టారు సార్. ఏదంతా కూడా పాటు పెట్టారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి గారి యొక్క సహకారంతో, వారి చొరవతో నేను మరియు
మాజీ మంత్రివర్యులు మేరు నాగార్జున గారు, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు, జిల్లా మరియు మండల ఈ నియోజకవర్గ ఎస్సీసీఎల్ సంబంధించిన ప్రతినిధులందరము చనిపోయిన ఇద్దరు ఒకే కుటుంబంలో మరణించారు. ఒకరు మాల రవీంద్ర, వీరేంద్ర నవంబర్ 13వ తారీఖు నాడు అనుమానాస్పదంగా పొలంలో పనికెళ్ళి చనిపోయాడనే సమస్యతో ఈ సంఘటనలు రెండు జరిగినాయి, ప్రారంభమైనవి. చాలా చిన్నవాడు, ముక్కుపచ్చలారని కుర్రవాడు, పొలంలో పనికెళ్ళాడు, మాయమైపోయాడు. తన కుమారుడు ఎలా చనిపోయాడో అని గంగమ్మ కోర్టు ద్వారా న్యాయం చేయమని అడిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. కోర్టు వారు సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ ద్వారా ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సంఘటన జరిగింది కర్నూలు జిల్లాలో అయితే సిట్టుకు నాయకత్వం వహించే ఆఫీసర్ ఏమో గుంటూరు ఎస్పీ అట. వారు ఇక్కడి నుంచి గంగమ్మని మరియు ఇంకొక దర్గయ్య అనే ఇద్దరిని తీసుకెళ్ళి ఎవరైతే బాధితులమయ్యా మేము మా కుమారుడు చనిపోయాడని కంప్లైంట్ ఇస్తే, కనపడట్లేదని కంప్లైంట్ ఇస్తే, ఆ కుమారుడిని నువ్వే చంపావని ఆ తల్లిని చిత్రహింసలు పెడితే ఆమె చనిపోయిందని, పోలీస్ స్టేషన్లో చనిపోయిందని, పోలీసులు కొడితే చనిపోయిందని ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా చెబుతారు. కుమారుడు మరణానికి నువ్వే కారకురాలువై అని ఒప్పుకో, ఎందుకంటే నువ్వు మా పరిధిని దాటి కోర్టుకు వెళ్ళి అధికారులను తప్పుబట్టే విధంగా ప్రవర్తించావు కాబట్టి అని ఆ సిట్ అధికారులందరూ చిత్రహింసలు పెడితే ఆమె చనిపోయింది. ఆమెతో పాటు ఆ దర్గయ్య అనే ఆయన కూడా హాస్పిటల్ పాలయ్యాడు. మేము అడుగుతున్నాం, నిజంగానే ఆమె కనుక కుమారుని తను చంపుకొని ఉంటే, ఆవిడే కనుక నేరం చేసి ఉంటే కోర్టుకు ఎందుకు వెళ్ళి అడిగిందని అడుగుతున్నాం. మంచిది, మీ విచారణలో కోర్టు కూడా గంగమ్మే చంపింది అని కనుక నీ ఎంక్వైరీలో తేలుంటే నువ్వు రిపోర్ట్ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఇదిగో నిందితురాలు ఏమి ఇలా చంపింది, ఈ సంఘటనలో చంపింది, ఈ సమయానికి చంపింది, ఈ ప్రదేశంలో చంపింది, ఈమెకి ఇలా ఈ వ్యక్తులు సహకరించారు అని సాక్ష్యాలని ఆధారాలని సేకరించి కోర్టుకు సమర్పించాల్సిన పోలీసు వారు అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఈ పోలీస్ స్టేషన్లు పూర్తిగా మరణ శాసనం రాసే పోలీస్ స్టేషన్లుగా మారిపోయినాయి. విచక్షణ కోల్పోయి పోలీసుల అధికారులు అంటే రక్షక భటుల స్థాయి నుండి భక్షక భటులుగా మారిపోయారు. ఈ రోజున నరరూప రాక్షసులుగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా తెలుగుదేశం పార్టీకి సహకరించడంలో ఏమన్నా కొద్దిగా వెనకం చేస్తున్నారో కానీ పోలీసులు అయితే పూర్తిగా పచ్చ దండులాగా మారిపోయారు. మీకు ఎవరిచ్చారు అధికారం అని అడుగుతున్నాం. గంగమ్మను విచారించే అధికారం మీకుంది. గంగమ్మని చట్టరీత్యా పోలీస్ స్టేషన్లో విచారించే సర్వ హక్కులు చట్టంలో మీకు ఇచ్చారు. కానీ గంగమ్మని వ్యక్తిగతంగా శారీరకంగా హింస పెట్టే హక్కు మీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాం. అడిగేవాడు లేడనుకుంటున్నారా? ఓ ప్రాణం పోయిన ఆ కుటుంబంలో నా కుర్రవాడు 16-17 ఏళ్ళ పిల్లాడు చనిపోయాడని తల్లి వచ్చి నీకు కంప్లైంట్ ఇస్తే కోర్టు ఎంక్వైరీ చేయమని సిట్టుని కనుక ఆదేశిస్తే ఆ సిట్ అధికారులు ఎంక్వైరీ చేయాలి, నిందితులను పట్టుకోవాలి, ఆ నిందితులను కోర్టుకి సమర్పించాలి. అది జరగాల్సిన ప్రక్రియ. ఎందుకు పోలీస్ స్టేషన్లో చనిపోయింది? చనిపోయిన గంగమ్మని అంత అనాథ శవంలాగా గుంటూరు నుంచి ఏడు దాకా తీసుకొచ్చి
ఏ మాత్రం సమయం ఇవ్వకుండా, బంధువుల్ని చూడనీయకుండా, ఈ గ్రామంలో ఉన్న మాలపల్లిలో ఉన్న మాలవాళ్ళని ఎవరిని చూడనీయకుండా అత్యంత గోప్యంగా 200 మంది పోలీసులు వచ్చి పాతి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మీరు తప్పు చేయకపోతే మీకు నిజంగానే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితమ్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ కలేజా ఉంటే, మూతి మీద మీసం ఉంటే, దమ్ముంటే మాల గంగమ్మ ఎందుకు చనిపోయిందో నీకు తేల్చమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు కొట్టావు, నువ్వు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టావు, అందుకే మా మాలమ్మ చనిపోయింది. ఏం అడగలేకపోవచ్చు, మా నరసింహ అడగలేకపోవచ్చు, మా మాలపల్లిలో పేదవాళ్ళు అడగలేకపోవచ్చు, కుటుంబ సభ్యులు భయపెట్టి అడగలేకపోకుండా చేయి ఉండొచ్చు. ఈ రోజున మేము వస్తే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, రాష్ట్ర ఎస్సీ విభాగ అధ్యక్షుడిని, నాతో పాటు మా మాజీ మంత్రివర్యులు వస్తే, మా కార్పొరేషన్ చైర్మన్ వస్తే, మా బిడ్డలు పలకరించుకునే స్థాయిలో లేకుండా ఈ రోజున పరారుగానిచ్చిందే నీ ప్రభుత్వం. నిన్ను గద్దె దింపేదాకా, నీ చెమడాలు ఒలిచేదాకా ఈ రాష్ట్రంలోని మాలా మాదిగలందరూ ఏకతాటి మీదకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఈ దురహంకార దుర్నీతిని, ఈ నరహత్యలు చేసే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే మా లక్ష్యం. అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా ముందున్న ప్రథమ కర్తవ్యం. మాకు వేరే మార్గం లేదు. ఎందుకంటే నరసమ్మ కళ్ళనీళ్ళు ఎవరు దూరుస్తారు? ఇప్పుడు పెద్ద కోడలు చనిపోయింది, కోడలకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఎవరైనా న్యాయం అడుగుదామని వస్తే కనీసం కుటుంబ సభ్యుల్ని మాతో మాట్లాడనీయకుండా చేసే దుస్థితిలోకి మా మాలపల్లెల్ని, మాదిగపల్లెల్ని తీసుకెళ్లావే. ఈ రోజున విజయవాడలో, నడిబడ్డులో, కృష్ణలంకలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన పేరు పోగు క్రాంతి కుమార్ని నిట్ట నిలువున అదే పోలీస్ స్టేషన్లో సిఐలు కొడితే, రౌడీ షీట్ అని చెప్పి అవమానపరిస్తే, ఆ అవమాన భారం తట్టుకోలేని క్రాంతి కుమార్, నా తమ్ముడు, మాదిగ సోదరుడు, ఇంట్లో పురుగుల మంది మందు బిళ్ళలు మింగి చనిపోయాడు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు? నీకు సిగ్గుందా? ఈ రాష్ట్రంలో 17% మంది మాలా మాదిగలు, 17% మంది మాలా మాదిగలు. ఏ ఒక్క కులం, కాపు కులం కాదు, రెడ్డి కులం కాదు, కమ్మ కులం కాదు, బ్రాహ్మణ కులం కాదు, మాలా మాదిగలు ఈ రోజున ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలా మాదిగలు అన్యాయం అయిపోతున్నాం. నీ పోలీస్ స్టేషన్లో ఇదిగో ఇక్కడ మాల గంగమ్మ, అక్కడ మాదిగ క్రాంతి కుమార్, ఆ కాపు కుర్రోడు సాయి, అందరినీ బలిపెట్టావు, అందరినీ చంపేస్తున్నావు. ఎందుకంటే వీళ్ళందరిలో ఎక్కువ శాతం మంది ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ పేద కుటుంబాలకు వచ్చినాయి కాబట్టి, రేపు నీకు ఎలక్షన్లు వస్తే ఈ పేదవాళ్ళందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు కాబట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఈ రోజున ఎప్పుడు ఎన్నికలు వస్తున్నా, ఎక్కడైనా ఎమిగ్నూర్ అయినా లేకపోతే ధర్మవరం అయినా, ఎక్కడైనా సరే, రాయలసీమ అయినా సరే, ఎలక్షన్ జరిగితే వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ రోజున ఈ సిట్ అధికారులకు ఎవరెవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తందాని అంటున్నారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తామని చెబుతూ ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. గంగమ్మ సమాధిని తవ్వి గంగమ్మ సమాధికి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించాలి. పోస్ట్ మార్టం రిపోర్టుని కోర్టుకు సమర్పించాలి. చనిపోయాడని మీరు చూపిస్తున్న శవాన్ని, పిల్లవాడి యొక్క శవం చనిపోయింది 17-18 ఏళ్ళ పిల్లాడైతే మీరు చూపిస్తున్న శవం కేవలం 6-7 సంవత్సరాల పిల్లాడు. అంటే మీరు చూపించిన శవం కూడా ఆ పిల్లాడిది కాదు. ఈ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ హత్యని మేము ప్రభుత్వ హత్యగా పరిగణిస్తూ మీరు న్యాయం చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుంది. గంగమ్మ తప్పు చేస్తే మరణించిన తర్వాత కూడా గంగమ్మే చంపేసిందని మీరు నిరూపించాలి. పోలీసు వారు నిరూపించకపోతే ఎందుకు చనిపోయింది గంగమ్మ, ఎవరు చంపేశారు, ఎందుకు ఆ ఆడబిడ్డని భయపెట్టి కాలు జారి పడిపోయిందట, కాలు జారితేనే తలబగిలిందట, తలబగిలి చచ్చిపోయిందని చెప్పి రిపోర్ట్లో ఇచ్చారు. సిగ్గుమాలిని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగానే చెబుతూ సంపూర్ణంగా నర్సమ్మకు, అలాగనే పెద్ద కుమారుని కోల్పోయిన, పెద్ద అన్నయ్యను కోల్పోయిన తమ్ముళ్ళు ఇద్దరికి సంపూర్ణంగా బాలనాగిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంపూర్ణంగా అండగా ఉంటుందని చెబుతూ ఇప్పుడు నాగార్జున మాట్లాడతారు.
మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాకు సంబంధించి మాల గంగమ్మ హత్య. ఇప్పుడే సోదరుడు మాట్లాడిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి హత్య ఎక్కడా చూడలే. ఎందుకంటే కుమారుణ్ణి కోల్పోతే మా కుమారుడు ఎక్కడని చెప్పి కేసు పెట్టినటువంటి ఆ తల్లి 14 నెలల తర్వాత హైకోర్టుకి వెళ్ళి నా కుమారుడు దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతావే, కోర్టు వాళ్ళు సిట్టేస్తే సిట్ ఆధారంగా వచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసు వారు గంగమ్మను తీసుకుపోయారు. గంగమ్మను తీసుకెళ్ళిన తర్వాత మరలా ఆమెను శవమై తీసుకొచ్చారు. దీనిలో బాధ్యులు ఎవరని అడుగుతా ఉన్నాం. పోలీసులే. దీనికి బాధ్యత వహించాల్సింది పోలీసులే, దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం యొక్క చేతగాని తనానికి నిలువుటద్దమే గంగమ్మ హత్య. ఎవరన్నా కుమారుడు చనిపోయాడని కేసు పెట్టి కోర్టుకు వెళ్తే ఆమెను తీసుకెళ్ళి శవాన్ని తీసుకొచ్చారంటే 200 మంది పోలీసులు ప్రహారీ కాసి నా వాళ్ళకి ఎవరికి చూపించకుండా, తల్లికి చూపించకుండా, అత్తకు చూపించకుండా, మరుదులకు చూపించకుండా, ఊరి బంధువులు చూపించకుండా మీరు పాతి పెట్టించారంటే ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో ఒక్క గంగమ్మ హత్యే కాదు సుమా, ఈ కర్నూలు జిల్లాలోనే సతీష్ అనే నా సోదరుడు కర్నూలు పట్టణంలో ఐటీడీపీకి సంబంధించినటువంటి తిలక్ అనే వ్యక్తి భయపెడితే, పోలీసులతో భయపెడితే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం మీ ప్రభుత్వం కాదా, మీ పోలీసులు కాదా? అలాగే రమేష్ అనే వ్యక్తి పత్తికొండ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, అతను చంపబడ్డాడు. అది మీ హత్యే. అదే కాకుండా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, అతను ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అతను ఒక బలమైన నాయకుడు, అతను చంపబడ్డాడు. మీ యొక్క పరిపాలనలో భాగం కాదా? అదేవిధంగా ఆదోళనలో జంట హత్యలు, 2 కుర్రాళ్ళని చంపి కాలువలో పడేశారు. మీకు దొరికింది మేమేనా? పేద ప్రజలా? అనగారి కులాలకు చెందిన మమ్మల్నేనా మీరు చంపేది? ఒక ప్లాన్ ప్రకారం. అదే కాదు, ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో అయితే 14 సంవత్సరాల అమ్మాయిని 14 మంది తెరిచారు, చంపేశారు. ఈ రోజుకి కేసు లేదే. 7 గుర్రాలపల్లి అనే ఊర్లో పరిటాల సునీత గారి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, ఈరోజు ఈశ్వరయ్య అని మా సోదరుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు, అతన్ని చంపించారు నెల్లూరు జిల్లాలో. మీ శాసనసభ్యుడు. దళితులకు ఎక్కడ స్థానం ఉంది? అదే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే బాపట్ల జిల్లాకు సంబంధించి శ్రీనివాసరావు అనే మాదిగ సోదరుడు నా పొలాన్ని తెలుగుదేశం వాళ్ళు దున్నుకున్నారా అంటే అతని మీద దాడులు చేస్తే చివరికి ఆత్మహత్య వీడియో తీసి చనిపోయాడు. దాని మీద కేసు లేదు. అదే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే క్రాంతి కుమార్ అనే సోదరుడు కృష్ణా జిల్లాలో పోలీసు సిఐ భయపెట్టి భయభ్రాంతులు చేసి సిఐకి భయపడి చనిపోయాడు. విజయవాడకి ఇందాకే చెప్పాడు, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక నాయకుడిగా ఉన్నటువంటి మా సోదరుడు విజయవాడలో పేరుపోకు వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కాంతి కుమార్, అతన్ని రౌడీ స్టేట్మెంట్ నెపమేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజుకి సుమోటోగా కూడా కేసు పెట్టాల. దళిత సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి, మేము మాట్లాడుతూ ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యం విడిపోతా ఉందన్నాం. అదే కాకుండా గోదావరి జిల్లాలో అయితే స్వయానా మీ ఉప ముఖ్యమంత్రి గారు పోటీ చేసి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఒక మైనర్ బాలికను రేప్ చేశారు, దళితులను వెలివేశారు. ఈ రోజుకి కేసులు లేవు. కాకినాడలో అయితే ఒక డాక్టర్ని పంతం నానాజీ అనే శాసనసభ్యుడు, జనసేన శాసనసభ్యుడు చంపమేత చెల్లును కొడితే ఈ రోజుకి కేసు లేదు. శ్రీకాకుళం జిల్లాలో అయితే సీతమ్మ అనే మహిళను దారుణంగా వివస్త్రం చేస్తే కేసు లేదు. ఇలాంటి పరిపాలన జరుగుతూ ఉంటే ఎందుకో ప్రజాస్వామ్యం ఎర్రితలలేస్తా ఉంది. స్వయానా హోంమంత్రి
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క చెప్పు చేతల్లో ఉన్నటువంటి హోంమంత్రికి నోరులో మాట లేదు. కళ్ళు లేని కబోజీ ఈ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా దళితులకు హక్కు అయినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్కి ఈ రోజుకి మాట లేదు, ఉలుకు లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో మాట్లాడలేని ధైర్య స్థితిలో ఉన్నారు. ఎందుకు మీరు రాజ్యాంగ వ్యవస్థలో మంత్రులుగా, కమిషన్ చైర్మన్గా చంద్రబాబుకి అడుగుకి ఒడుగులెత్తు ఈరోజు మీరు పరిపాలనలో భాగస్వాములు అవుతా ఉన్నారు. సిగ్గెట్లా లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు మా మాలవ గంగమ్మ 5 సంతానంలో కొడుకుని ముసలాం కోల్పోతే కోడలను చంపేశారు. మనవడేమైపోయాడో చనిపోయాడు. భయభ్రాంతులు అవుతా ఉన్నారు పేదవాళ్ళు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం. అందుకనే మాల గంగమ్మ విషయంలో ప్రభుత్వం స్పందించాలా, లేకపోతే మీరు చేసిన హత్యే. పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారు. మా మీద మీ కర్కసత్వం, మా మీద మీరు యొక్క దారుణాలు. మీరు మమ్మల్ని, మా కులాన్ని, మా పేదరికాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని హత్యలు చేస్తూ ఉంటే మీరు ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తామని అడుగుతా ఉన్నాం. అందుకనే తక్షణమే మాలగంగమ్మ శవాన్ని వెలికి తీయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలా, సిట్టింగ్ జడ్జిని మెంబర్గా పెట్టి, ఇంకా ఎస్సీ కమిషన్లో మెంబర్లుగా పెట్టి ప్రత్యేక ప్రజల మధ్యన వెలికి తీసి ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఖచ్చితంగా మాలగంగమ్మది పోలీసు హత్యే, ప్రభుత్వ హత్య అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకోవాలా. ఖచ్చితంగా మాలగంగమ్మ కుటుంబం వెంట నిలబడతాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూస్తలా. నిన్న క్రాంతి కుమార్ చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండమన్నాడు. క్రాంతి కుమార్ తండ్రి తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి పనిచేశాడు. అలా అనేక మంది తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు. మాలగంగమ్మ కూడా ఎవరు ఏ పార్టీలో చేసినా మాకు తెలీదు, కానీ మాలగంగమ్మ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలా. మరలా పేద ప్రజల కోసం ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవసరం. అందుకనే ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరంపర, హత్యల పరంపరలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలా. మాలగంగమ్మ కేసు విషయంలో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాలని అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుడైనటువంటి బాలనాగిరెడ్డి గారి నేతృత్వంలో అందరినీ గంగమ్మ కుటుంబానికి అండగా ఉంటాము. ఎంత దారుణం అంటే మేము వస్తే ఆ కూడుకునే కూతుర్ని పరిగెత్తించారు, భయపెట్టేశారు. అంటే ఎస్సీలకు సంబంధించిన నాయకులు మేము వస్తేనే మా వాళ్ళని కనపడకుండా చేస్తాం. ఎంత కుట్ర దొరుకుతా ఉంది. చంద్రబాబు గారు మీ ప్రభుత్వంలో చివరికి మాకు నిలువునేళ్ళు లేకుండా చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు అడ్డుకుంటారేమో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మా ప్రతాపం, మా వ్యవస్థ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వరప్రసాదిని వినియోగిస్తాం. నిన్ను గద్దె దించుతాం. 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. మాల గంగమ్మ పోలీసుల యొక్క చిత్రహింసలకు గురైందని స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతున్న దానికి మాల గంగమ్మ హత్యే సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా పూర్తిగా దళిత వ్యతిరేకంగా మాట్లాడుతూ చేస్తూ దాదాపు 15 మంది దళితుల్ని వివిధ రూపాల్లో చంపారంటే ఇది ఖచ్చితంగా దళిత వ్యతిరేక ప్రభుత్వం చెప్పడానికి ఎలాంటి సందేహం సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సకల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు ఈ రోజు ఇంత జరుగుతూ ఉంటే సామెతగా నీరో చక్రవర్తి పీడవలసుకున్నట్టు ఈ రాష్ట్రంలో అల్లకులం జరిగి గత నెలల్లో కృష్ణలంక వేదికగా సాయి కృష్ణ కావచ్చు, క్రాంతి కుమార్ కావచ్చు, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి నవీన్ కుమార్ కావచ్చు, అన్ని కూడా పోలీసు చిత్రహింసలో భాగమే. ఆ కొనసాగింపులోనే మాల గంగమ్మను కూడా పోలీసులు చిత్రహింసలు గురి చేశారని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మాల గంగమ్మ తన కొడుకు పోయినటువంటి దాన్ని ఇంతమంది పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టుకు నివేదిక ఇవ్వమని చెప్పి బాయిస్తాపు చెబితే ఆ సిట్టు కాస్త చిత్రహింసలు పాలు చేసి
గంగమ్మను చంపిన దాంట్లో ప్రధాన ముద్దాయిలు పోలీసులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి అణగారిన వర్గాల్ని పిట్టల్లో రాలిపోతా ఉన్నారు. రాలిపోతున్నటువంటి ఈ ప్రభుత్వంలో దళితుల రక్షణ లేదని దానికి ఎంతకంటే సాక్షుడు కావాలని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు సకల శాఖ ఉన్నటువంటి లోకేష్ గారేమో ఆయనేమో మొత్తం కలెక్షన్ లో వసూలు పడ్డాడు, పెద్ద ఆయనేమో పెద్ద బాబు ఏమో షూటింగ్లు పిచ్చిలో పడిపోయి పబ్లిసిటీ పిచ్చిలో ఆయన ఉన్నాడు. అరిట్లాంటి పనులాగా ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అనిత గారు మాత్రం హోంశాఖ మాత్రం పట్టుకోదు, అన్నిట్లో మాట్లాడుతూ ఉండేది. కానీ ఈ రోజు ఒక దళితులు అయ్యండి, ఒక మాదిగ సామాజిక ఒక దళితురాలు అయ్యండి ఈ రాష్ట్రంలో మాలా మాదిగల శవాలు పెట్టలా రాలిపోతా ఉంటే నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావా, లేదంటే చంద్రబాబు ఇంట్లో పని మనిషికుండా చెప్పేసి సందర్భం తెలియస్తూ హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా గంగమ్మ అదేవిధంగా ఈ మధ్యకాలంలో వరుసగా పోలీసులు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అయితే అరాచకాలు జరుగుతున్నాయో వీటి మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు సుధాకర్ బాబు గారు, పెద్దలు నాగార్జున గారు మేమంతా వచ్చి మాల గంగమ్మ అయితే వాళ్ళ కుటుంబానికి మేము సంఘీభావం ఉన్నాం. మాల గంగమ్మ ఒకవేళ తప్పు చేస్తే కోర్టు నివేదించండి, తప్పలేదు. కానీ అయితే హైకోర్టుకి వెళ్ళిందనే పేరుతోటి పోలీసుల మీద కోర్టుకు వెళ్తారనేటువంటి కసితోటి ఆమె యొక్క సాక్ష్యాన్ని ఆధారాలు లేకుండా చంపేటువంటి హక్కు ఎవరికి ఇచ్చే పడుతూ ఉన్నాం. అందుకే దీంట్లో వాస్తవాలు బయటకు రావాలని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ జరపాలని ఒకవేళ మీరు కానీ చట్టపరమైన చర్యలు తీసుకుపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సిబిఐ ఆశ్రయిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా మా కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమంతా కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. త్వరలో నాయకుడి యొక్క ఆదేశం మేరకు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ని, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, హత్యల మీద ఖచ్చితంగా వాళ్ళ మెట్టెక్కుతాం, కంప్లైంట్ ఇస్తాం, ఎంక్వైరీ చేయిస్తాం. రాబోయే రోజుల్లో ఈ రోజుతో వదిలేస్తాం అనుకోవద్దు. అధికారులు ఈ రోజు కాదు రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ప్రాయచిత్తం ప్రతి కేసులను అనుభవిస్తారని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. అతికొన్న కూతురుకు కొడుక్కి మీరు భయపెట్టి వాళ్ళని ఇప్పుడు కనపడనీయకుండా చేశారు. కానీ మా డిమాండ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి నష్టపరిహారం ఆ కుటుంబానికి చెల్లించాలి, 5 ఎకరాల భూమిని ఆ కుటుంబానికి ఇవ్వాలి. 5 ఎకరాల భూమిని మాలగంగమ్మ కుటుంబంలో బతికున్న బిడ్డలిద్దరికి ఇవ్వాలి, బిడ్డలిద్దరిలో ఇద్దరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని చెబుతూ ఆ డిమాండ్లను తీసుకొని అన్న చెప్పినట్లుగా ఢిల్లీకి వెళ్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుస్తాం, పోలీసుల్లో ఎవరెవరు ఈ కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.